హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ అడ్వైస్. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి రిపబ్లిక్ డే స్టేటస్ వీడియో అనేది మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా బాగుంటుంది. మన సాంగ్ కానీ మన ఫోటో విధానం కానీ నేను క్రియేట్ చేసిన డెమోని చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమో చూడండి. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్ మాత్రం చేయండి, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు వీడియో కింద చూడండి, సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, ఆల్ అని ట్యాప్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరందరూ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఒక కామెంట్ తెలియజేయండి, సూపర్ అని, నైస్ అని. ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. మీకు ఎవరికైనా కైన్ మాస్టర్ కావాలి అనుకుంటే వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, ఇన్ఫర్మేషన్ ఇందులో కూడా ఉంటుంది. ఓకే, క్రియేట్ న్యూ 9:16 అడ్వాన్స్డ్ ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ముందుగా నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. దీని సైజు నియర్లీ ఒక 30 సెకండ్స్ పెట్టుకోండి, తర్వాత కట్ చేసుకుందాం. 30 సెకండ్స్ పెట్టినా కట్ చేసుకుందాం. ఇదే క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్ బటన్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మిడిల్లోకి ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ఇదే క్లిక్ చేసి ఫిల్టర్లో వివిడ్లో V05 కొంచెం డెప్త్ పెరుగుతుంది. ఫస్ట్కి రండి, మళ్ళీ లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక మన ఇండియన్ ఫ్లాగ్కి సంబంధించిన వీడియో ఇచ్చాను, ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఓకే, ఇలా తీసుకొని కొద్దిగా ప్లే చేయండి. ప్లే చేసి క్రాపింగ్ అనే బటన్లో కింద క్రాప్ చేసుకోండి. మనకి మన ఫ్లాగ్ వరకు సరిపోతుంది కాబట్టి ఇలా క్రాప్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి, ఇదే క్లిక్ చేయండి. ఇంకొంచెం క్రాప్ చేద్దాం. క్రాపింగ్లో ఇలా క్రాప్ చేసి ఇదే సెలెక్ట్ చేసుకొని క్రోమా కీ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి. క్రోమా కీ ముందు మిక్సర్ ఆడియో తీసేద్దామా. ఆడియో తీసేసాను, బ్యాక్ వచ్చాను. క్రోమా కీ అనే ఆప్షన్ చూడండి. క్రోమా కీ ఆప్షన్ ఆన్ చేయండి. కీ కలర్లో ప్యూర్ గ్రీన్ కలర్ మాత్రమే ఉండాలి, వేరేది ఉండకూడదు. నీట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదే క్లిక్ చేసి కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి మన ఫ్లాగ్ని ఇలా. ఓకే, ఫస్ట్కి రండి, లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక షాడో ఇచ్చాను, బ్లాక్ షాడో. ఇక్కడికి తీసుకోండి, కొంచెం పెద్దగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇది చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి. సాంగ్ను పెట్టిన తర్వాత కట్ చేసుకుందాం. ఓకేనా, లేయరు మీడియా. మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది మీకు నచ్చిన ఒక మంచి ఫుల్ పిక్ని ఇక్కడ తీసుకోండి. ఇక్కడ మీకు కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను. ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇది ఏం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని కట్ చేస్తుంది. లేదు బ్రదర్, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఇది కట్ చేయలేదు, సరిగా రావట్లేదు అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా కట్ చేసుకుంటారని 4 వీడియోలు పెట్టాను. చూసి 1 నిమిషంలో మీ బ్యాక్గ్రౌండ్ని కట్ చేయడం నేర్చుకొని ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఆ ఫోటోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. లేదు మ్యాజిక్ రిమూవర్ పనిచేస్తే ఇది కంటిన్యూ చేయండి. ఓకేనా, సో చివరి పట్టుకొని ఇలా పెద్దగా చేస్తున్నాను. ఇలా చేసి షాడోని కాళ్ళ కిందకు లాగాను. రైట్, ఈ ఫోటోని క్లిక్ చేసి చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. ఇది ప్లే అయితే ఇలా ఉంటుంది. ఫోటోని కొంచెం అడ్జస్ట్ అండ్ ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఇలా. రైట్, ఫస్ట్కి రండి, ఇప్పుడు ప్లే చేయండి. ఇప్పుడైతే అయింది. ఇంట్రడక్షన్ నిదానంగా ఉంటుంది మన నేషనల్ ఫ్లాగ్ది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి పార్టికల్స్ అన్నీ కూడా సెట్ చేసుకుందాం. దానికోసం ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. నేను మీకు ఒక పార్టికల్స్ వీడియోని ఇచ్చాను, అవి సెలబ్రేషన్ పార్టికల్స్ అంట నేనైతే. అవి ఇక్కడికి తీసుకోండి, కిందకి వెళ్ళండి. మిక్సర్ అనే ఆప్షన్లో ఆడియో తీసేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్స్. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి. క్రోమా కీ ఆప్షన్ ఆన్ చేయండి. ఆన్ చేసి కీ కలర్లో ప్యూర్ బ్లాక్ పెట్టండి. పెట్టి కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, కలర్ అడ్జస్ట్మెంట్ పార్టికల్స్ నీట్గా కనపడుతున్నాయో లేదో చూసుకుంటాను. బాగా కనపడుతున్నాయి. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏమైనా డౌట్లు ఉన్నాయో లేదో ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. ఒకసారి ప్లే చేస్తాను, ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. అయితే సాంగ్ పెట్టలేదు కదా. ఫస్ట్కి వచ్చి లేయరు మీడియా. నేను మీకు ఒక వీడియోని ఇచ్చాను సాంగ్కి, ఆ వీడియోని ఇక్కడికి తీసుకోండి, మన అల్లు అర్జున్ గారిది. ఇది తీసుకొని కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఇదేం చేస్తుందంటే ఆడియోను బయటకు తీస్తుంది. ఈ వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఆడియో వచ్చింది కదా, ఈ ఆడియో చివరికి వచ్చి టాప్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, ఈ నేషనల్ ఫ్లాగ్ మాత్రం ఆడియో తీసేయాలి కంపల్సరీ, ఎందుకంటే మ్యూజిక్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం పెట్టిన దానికి ఇది ఆడియో చూడటానికి చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్లో మన సాంగ్తో వస్తుంది. ఓకే, ఈ వీడియోని సేవ్ చేసుకునే ముందు కైన్ మాస్టర్ గురించి చెప్తాను. మీలో చాలామంది కూడా కైన్ మాస్టర్ కావాలని అడుగుతున్నారు.
మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాగ్రామ్లో సందేశం పంపించండి. నేను అక్కడ మీకు తిరిగి సమాధానం ఇస్తాను, అక్కడ పంపిస్తాను. మీకు కావాల్సిందే ఇస్తాను. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర. ఇప్పుడు అయిపోయింది కదా, సేవ్ చేసుకుందామా. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.